వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే ఒక దిగ్గజ సంస్థ. ప్రపంచంలో అతిపెద్ద అసెట్ మేనేజర్లలో ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా లక్షల కొద్దీ ప్రజలకు ఉపాధి కల్పిస్తుంది. ఏంటా కంపెనీ అని అనుకున్నారా? బ్లాక్ రాక్, ద ఫైనాన్షియల్ టైటన్. ఈ కంపెనీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోని లైక్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు అవర్ టాపిక్. బ్లాక్ రాక్ అనేది అమెరికన్ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. బ్లాక్ రాక్ 1988లో అమెరికాలో ప్రారంభమైంది. ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ సంస్థగానే ఉంది, కానీ ఇప్పుడు ఇది ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో, ముఖ్యంగా ఆర్థిక విధానాలు, పర్యావరణ పరిరక్షణ మరియు సామాజిక బాధ్యతలపై ప్రభావం చూపిస్తుంది. బ్లాక్ రాక్ సార్వత్రిక మార్కెట్లలో అధిక శాతం వాటాలను కలిగి ఉంది. 2024 నాటికి బ్లాక్ రాక్ ఆస్తుల విలువ అక్షరాల $10 ట్రిలియన్. ఇది పెట్టుబడిదారులకు సూచనలు ఇస్తుంది. బ్లాక్ రాక్ ప్రపంచ మార్కెట్లలోని అనేక సంస్థలలో చాలా వాటాలను కలిగి ఉంది. ఉదాహరణకు, ఇది అనేక ప్రభుత్వ బాండ్లను, స్టాక్లను మరియు వాణిజ్య ఫండ్లను కలిగి ఉంది. ఇది ఆర్థిక విధానాలను ప్రభావితం చేస్తుంది. ఈ సంస్థ పాలన, ఆర్థిక విధానాల గురించి కీలక నిర్ణయాలను తీసుకోవడం ద్వారా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది. లారీ ఫింక్ మరియు సహోద్యోగులు ఈ సంస్థను స్థాపించారు. అలాదీన్ సాఫ్ట్వేర్. బ్లాక్ రాక్ రూపొందించిన అలాదీన్ సాఫ్ట్వేర్ రిస్క్ మేనేజ్మెంట్ మరియు ఇన్వెస్ట్మెంట్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్గా పెట్టుబడులను నిర్వహించడానికి మరియు ఆర్థిక డేటాను విశ్లేషించడానికి సహాయపడుతుంది. ఈ సాఫ్ట్వేర్ బ్లాక్ రాక్ ఖాతాదారులకు మాత్రమే కాకుండా ఇతర ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా అందుబాటులో ఉంది. అలాదీన్ పత్రాలు, స్టాక్స్, బాండ్లు మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులను నిర్వహించడానికి సులభమైన ఇంటర్ఫేస్ని అందిస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు వారి పోర్ట్ఫోలియోలను సమగ్రంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ అలాదీన్ మార్కెట్ డేటాను సేకరిస్తుంది. ఇది డేటా ప్రైవసీకి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉందా లేదా అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాదీన్ అనేక పెద్ద ఫైనాన్షియల్ సంస్థలకు సేవలు అందిస్తుండటంతో మార్కెట్లో అతిపెద్ద ప్రభావం కలిగి ఉంది. ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత శక్తిని కలిగి ఉంది. ఇది ఒకే సంస్థపై ఎక్కువ ఆధారపడి ఉన్నప్పటికీ చిన్న సంస్థలు మరియు ప్రారంభ స్టార్టప్లకు ఉన్న అవకాశాలను పరిమితం చేయగలదు. ఈ కేంద్రీకరణ మార్కెట్ పోటీలో అవకతవకలకు దారితీస్తుంది. అలాదీన్ వాడుతున్న సంస్థలు ఒకే విధమైన సాఫ్ట్వేర్పై ఆధారపడి ఉంటే, ఒకే సాంకేతికతా లోపం కలిగి ఉంటే అది విపరీతమైన రిస్క్ను సృష్టిస్తుంది. ఒక చిన్న తప్పు లేదా సాఫ్ట్వేర్ లోపం అనేక సంస్థలకు పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. బ్లాక్ రాక్ ప్రపంచవ్యాప్తంగా 30 దేశాలలో కార్యాలయాలను కలిగి ఉంది. ఈ అంతర్జాతీయ విస్తరణ సంస్థకు వివిధ మార్కెట్లలో ప్రభావం చూపించడానికి మరియు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడానికి అనువుగా ఉంది. బ్లాక్ రాక్ కస్టమర్లకు ప్రత్యేక అవసరాలకు అనుగుణంగా సర్వీసులను అందిస్తుంది. ఇది అత్యంత కస్టమైజ్డ్ పెట్టుబడుల అవకాశాలను అందించడానికి వీలు కల్పిస్తుంది. దీని బ్లాక్ రాక్ సొల్యూషన్స్ విభాగం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కు ప్రాథమికంగా ఉండి డేటా విశ్లేషణ, రిస్క్ మేనేజ్మెంట్ మరియు కమ్యూనికేషన్ స్ట్రాటజీలను ప్రదర్శిస్తుంది. 2024 నాటికి బ్లాక్ రాక్ అధిక ప్రాముఖ్యతను కలిగి ఉన్న ఫండ్స్లో $3.4 ట్రిలియన్ పైగా ఆస్తులను నిర్వహిస్తోంది. ఇది అమెరికన్ ప్రభుత్వ బాండ్లలో అత్యంత ప్రాముఖ్యత కలిగి ఉండి ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దృఢమైన ప్రభావాన్ని చూపిస్తుంది. అలాదీన్ సాఫ్ట్వేర్ క్రిప్టోకరెన్సీ మార్కెట్ విశ్లేషణను కూడా అందిస్తుంది. పటిష్టమైన ఫైనాన్షియల్ డేటా పాయింట్లను అందించి ఇన్వెస్టర్లకు క్రిప్టో పెట్టుబడులను సమర్థవంతంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. బ్లాక్ రాక్ మరియు అలాదీన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తమ దృఢమైన ప్రభావం వల్ల ప్రతి స్థాయిలో సంచలనం కలిగిస్తున్నాయి. ప్రజలు ఈ సంస్థలపై ఆధారపడే తీరు మానవుల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే విషయాలు అందులో చర్చనీయాంశంగా మారాయి. అలాదీన్ పత్రాలు, స్టాక్స్, బాండ్లు మరియు ఇతర ఆర్థిక ఉత్పత్తులను నిర్వహించడానికి సులభమైన ఇంటర్ఫేస్ని అందిస్తుంది. ఇది ఇన్వెస్టర్లకు వారి పోర్ట్ఫోలియోలను సమగ్రంగా నిర్వహించడానికి సహాయపడుతుంది. కానీ అలాదీన్ మార్కెట్ డేటాను సేకరిస్తుంది. ఇది డేటా ప్రైవసీకి సంబంధించిన అనేక ప్రశ్నలు ఉన్నాయి. వినియోగదారుల సమాచారం సురక్షితంగా ఉందా లేదా అనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అలాదీన్ అనేక పెద్ద ఫైనాన్షియల్ సంస్థలకు సేవలు అందిస్తుండటంతో మార్కెట్లో అతిపెద్ద ప్రభావం కలిగి ఉంది. ఆర్థిక వ్యవస్థలో కేంద్రీకృత శక్తిని కలిగి ఉంది. ఇది ఒకే సంస్థపై ఎక్కువ ఆధారపడి ఉన్నప్పటికీ చిన్న సంస్థలు మరియు ప్రారంభ స్టార్టప్లకు ఉన్న అవకాశాలను పరిమితం చేయగలదు. బ్లాక్ రాక్ వంటి సంస్థలు ప్రపంచాన్ని ఎలా మారుస్తున్నాయో మీ అభిప్రాయాలను తెలియజేయండి.